హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహితో ముచ్చట్లు. షిరిడిలో దర్శనం చాలా బాగా అయిందండి. హారతి తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే రష్ కొంచెం తక్కువే ఉంది. ఈవినింగ్ మాత్రం ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయి జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నాసిక్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇది. మాకు జర్నీ ఒక 3 అవర్స్ అయితే పట్టింది. కొంచెం మార్నింగే బయలుదేరితే అక్కడ రష్ తక్కువ ఉంటుందనే దాంతో కొంచెం తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అంటే ఒక 1 అవర్ అయితే పట్టిద్దండి. ఇటు ఎంట్రీ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, గుడి ప్రాంగణం ఎంత స్పేషియస్గా ఉందో. చుట్టూ కూడా చూడండి, కొండలు భలే ఉంది, మధ్యలో గుడి ఉంది. మనమైతే ఇప్పుడు ఈ దారిలోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే మనం ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అక్కడ వెనకాల ఇంకో లైన్ కూడా ఉందండి. మనం ఏంటంటే ఈ లైన్లో యాడ్ అయిపోతాము. చూసారు కదా, లోపల గుడి ఈ విధంగా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, కానీ చాలామంది తీసుకుంటున్నారు. అందుకని మీ అందరి కోసం నేను కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. బట్ అంటే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుందండి, అక్కడ చూడాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గర్భగుడి. మనకు అక్కడ తీయడం కుదరదు కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట త్రయంబకేశ్వరం టెంపుల్. బ్రహ్మ విష్ణు మహేశ్వర. అక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ చిన్న చిన్న అలా ఎత్తుగా ఉంటుంది. అక్కడ పూజ చేస్తూ ఉన్నారు చూడండి. అంటే కింద గోదావరి నీళ్ళు అనేది ఎప్పుడు అంటే అంటే వస్తానే ఉంటాయంటండి కింద నుంచి. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు అయితే దర్శనం అయిపోయింది మాకు. బయటకు వచ్చేసాము. ఇక్కడ బయట చూసారా ఆ గుడి స్ట్రక్చర్ అయితే ఎలా ఉందో. మనకి పూరి జగన్నాథ టెంపుల్ అందరికి ఐడియా ఉంటుంది కదండి, బ్లాక్ స్టోన్ తోటి. సేమ్ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. చుట్టూ మొత్తం అంతా బ్లాక్ స్టోన్ తోటే. ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగేసాము. ఇంకా మనం నెక్స్ట్ పంచవటి అనే ప్లేస్కి వెళ్తామండి. ఆ ప్లేస్ గురించి దాని వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సరే, ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మహి. అంతవరకు బాయ్.